ఓవైపు టీఎస్ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తుంటే మరోవైపు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను పోలీసుల పహారాలు నడుపుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపో నుంచి ప్రైవేట్ బస్సులను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్ వైపుకు బస్ సర్వీసెస్ను నడుపుతోంది. షాద్నగర్ డిపో బస్టాండ్ వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఫలించడం లేదని, తమ సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. మా సమ్మె 100% సక్సెస్ అయింది కాబట్టి పబ్లిక్ అయినా కానీ ఎయిర్ బస్ ఓనర్లు, ప్రైవేట్ డ్రైవర్లు కూడా మా సమ్మెకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని, ఈ సమ్మెను సక్సెస్ చేయాలి. ఎంబడే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు కలిగించుకొని మా డిమాండ్స్ ఒప్పుకొని ఈ సమ్మెను విరమింపజేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపో నుంచి ప్రైవేట్ బస్సులను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్ వైపుకు బస్ సర్వీసెస్ను నడుపుతోంది. షాద్నగర్ డిపో బస్టాండ్ వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఫలించడం లేదని, తమ సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు.